టు పవర్ 5 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీఆర్ఎస్ చచ్చిన పార్టీ. రాష్ట్ర ప్రజలు దాన్ని బొంద పెట్టేశారు. ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్టే. బీజేపీ నిలువారింత కాంగ్రెస్కే సాధ్యం. బీఆర్ఎస్ బీజేపీవి కుమ్మక్కు పాలిటిక్స్. కాంగ్రెస్ ఉండటమే మంచిది కాదన్న ధోరణిల్లో బిల్లా రంగా మాటలున్నాయి. మోదీని మళ్లీ ప్రధానిని చేయడమే మీ చీకటి ఒప్పందమా? రేవంత్ ధ్వజం. కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే విభజన చట్టంలోని హామీలన్నీ అమలవుతాయి. అందుకు రాష్ట్రంలో 17 సీట్లు నెగ్గాలి. ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీలో సీఎం. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించే వారి నుంచి దరఖాస్తుకు ఆహ్వానం. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్టు వెల్లడి. జనరల్ స్థానాలకు 50,000 రుసుము. రిజర్వు సీట్లకు 25,000 రూపాయలు. హైదరాబాద్. పంచాయతీరాజ్ సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇంటింటికి నల్ల నీళ్లు బాధ్యత సర్పంచ్లకు. తాగునీటి కోసం నియోజకవర్గానికి ₹1 కోటి. వేసవిలో ఎద్దడి తలెత్తవద్దు. నదులతో పాటు కొత్త రిజర్వాయర్లను వినియోగించుకోవాలి. తాగునీరందరినీ ప్రాంతాలపై సమగ్ర సర్వే. అనుసంధానం లేని గ్రామాలకు రోడ్లు వేయాలి. పంచాయతీరాజ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. 60 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు. ఏప్రిల్ 7 లేదా 8వ తేదీల్లో రాష్ట్రంలో పోలింగ్. రేవంత్ కన్ని విని ఎరుగని రీతిలో ఇంద్రవెల్లి బహిరంగ సభ. టీపీసీసీ. సోమేష్ భూములపై సర్కారు ఆరా. ఫార్మాసిటీకి కిలోమీటర్ దూరంలో 25 ఎకరాల కొనుగోలు. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే భార్య పేర రిజిస్ట్రేషన్. పక్కనే సన్నిహిత కుటుంబానికి 123 ఎకరాలు. సోమేష్ కుటుంబానికి వారం తేడాతో వాటి రిజిస్ట్రేషన్. ఏదో మతలబు. రేరా ఇన్ఛార్జ్ కార్యదర్శి శివ బాలకృష్ణ సస్పెన్షన్. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. 8 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతి. రంగారెడ్డి జిల్లా. ఆగిన కోదండ ప్రమాణం. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీల భర్తీపై హైకోర్టు స్టేటస్ కో. కోదండరాం అలీఖాన్ నియామక జీవోపై బీఆర్ఎస్ సవాలు. వాళ్ళిద్దరినీ ప్రతివాదులుగా చేర్చాలంటూ మధ్యంతర పిటిషన్. నియామక నోటిఫికేషన్పై వచ్చే నెల 8 వరకు యథాతథ స్థితి. దాంతో నిలిచిపోనున్న 2 ఎమ్మెల్సీల ప్రమాణం. హైదరాబాద్. కోదండరాంపై కేసీఆర్ కుట్ర. ఆయనది నీచ రాజకీయం. నేడు రాష్ట్రంలో నిరసనలు. తెలంగాణ జనసమితి వెల్లడి. మనిషి మెదడులో మాస్క్ చీప్. న్యూరా లింక్ సంస్థ అమర్చినట్టు తెలిపిన టేక్ బిలియనీర్. ఫోన్లు, కంప్యూటర్లకు వైర్లెస్గా అనుసంధానమై ఆలోచనతోని వాటిని నియంత్రించగలిగే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. పక్షవాతం, ఇతర సమస్యలతో మంచానికే పరిమితమైన వారి ఆలోచనలను వేగంగా కంప్యూటర్కు ప్రసారం చేసే వీలు. మనిషి మెదడులో అమర్చే ఇంప్లాంట్ ఇదే. మెదడు పొరల్లోని ఆలోచనలనే ఆదేశాలుగా మలిచి ఫోన్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుసంధానం చేసి వాటిని నియంత్రించే వైర్లెస్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఇంప్లాంట్ను తొలిసారి ఒక వ్యక్తి మెదడులో అమర్చామని టేక్ బిలియనీర్ ఈలవ్ మాస్క్ ప్రకటించారు. ఈ తరహా ప్రయోగాల కోసం మాస్క్ 2016లో ప్రారంభించిన న్యూరాలింక్ అనే స్టార్టప్ ఈ ఇంప్లాంట్ను అభివృద్ధి చేసింది. హెటిరో భూమి లీజు ఆగింది. జీవో 140ని నిలిపేస్తూ జీవో 12 విడుదల. హైకోర్టు తీర్పును ఉటాకిస్తూ నిర్ణయం. హైటెక్ సిటీ వద్ద బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డి ట్రస్టుకు 15 ఎకరాలు నామమాత్ర లీజుకు ఇచ్చిన కేసీఆర్ సర్కార్. హైకోర్టు రద్దు చేసిన మళ్లీ కేటాయింపు. ఆ జీవోను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వు. అధికారికంగా గద్దర్ జయంతి. నేడు రవీంద్ర భారతిలో కార్యక్రమం. తెల్లాపూర్లో గద్దర్ విగ్రహానికి స్థలం. బీజేపీ నేత హత్య కేసులో 15 మందికి మరణ శిక్ష. కుటుంబ సభ్యుల ఎదుటే మరణకాండ. ముద్దాయిలంతా పీఎఫ్ఐ సభ్యులు. కేరళ కోర్టు తీర్పు. 2021లో ఘటన. వైద్య కళాశాలల్లో ఫ్యాకల్టీకి 75% హాజరు ఖచ్చితం. కాలేజీ వేళల్లో ప్రైవేట్ ప్రాక్టీస్ కుదరదు. జాతీయ మెడికల్ కమిషన్ ఆదేశాలు. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి. ఫిబ్రవరి 9వ తేదీ వరకు స్పెషల్ నిర్వహణ. ప్రస్తుత లోకసభకు ఇవే చివరి సమావేశాలు. లోకసభలో రేపు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మల. కిసాన్ సమ్మాన్ 50% పెంపునకు ఛాన్స్. ప్రతి సమస్యపై చర్చకు సిద్ధం కేంద్ర ప్రభుత్వం. అఖిలపక్ష భేటీలో ఫ్లోర్ లీడర్లకు వెల్లడి. 11 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ను ఎత్తివేత. ఉమ్మడి కార్యాచరణ కొరవడిన ప్రతిపక్ష కూటమి. చండీగఢ్ కార్పొరేషన్ బీజేపీ చేతికి. నాటకీయ పరిణామాల మధ్య ఎన్నిక. బీజేపీ 16, ఆప్ కాంగ్రెస్ కూటమికి 20 ఓట్లు. 8 విపక్ష ఓట్లు చెల్లవన్న ప్రీసైడింగ్ అధికారి. ఆధిక్యం ఉన్నప్పటికీ ఓడిన ఆమ్ ఆద్మీ అభ్యర్థి. చండీగఢ్ ఓటమితో కుప్పకూలి రోధిస్తున్న ఆప్ అభ్యర్థి కుల్దీప్. రాంచీ చేరుకున్న అనంతరం ఎమ్మెల్యేలతో సోరెన్. రాంచీలో హేమంత్ ప్రత్యక్షం. 30 గంటల అదృశ్యం తర్వాత రాష్ట్ర రాజధానికి జార్ఖండ్ సీఎం.
ఎమ్మెల్యేలతో భేటీ, పాల్గొన్న సీఎం భార్య కల్పన. అందరూ రాజధానిలోనే ఉండాలని సూచన. పరిస్థితులపై సీఎస్, డీజీపీతో గవర్నర్ సమావేశం. నేడు హేమంత్ సోరెన్ను ప్రశ్నించనున్న ఈడీ. అరెస్టు చేస్తే ముఖ్యమంత్రిగా సతీమణి కల్పన. కుల గణనకు 160 కోట్లు. సామాజిక ఆర్థిక విద్య కుల సర్వే పేరిట ప్రక్రియ 6-8 నెలల సమయం పడుతుందని అంచనా. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రకటన. సర్వే కోసం ప్రత్యేకంగా ఓ కమిషన్ ఏర్పాటు. హైదరాబాద్. నాబార్డు రుణ ప్రణాళిక 2.80 లక్షల కోట్లు. 2024-25లో పంట రుణాల లక్ష్యం 81,478 కోట్ల రూపాయలు. వ్యవసాయ యాంత్రీకరణకు 5,099 కోట్లు కేటాయింపు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 1,29,636 కోట్లు. స్టేట్ ఫోకస్ పేపర్ను విడుదల చేసిన మంత్రి తుమ్మల. వ్యవసాయ ప్రగతికి బ్యాంకర్లు సహకరించాలని వినతి. బీజేపీ నేత రంజిత్ హత్య కేసులో 15 మందికి మరణశిక్ష. అలప్పుజ. మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీకి 70% హాజరు మస్త్. న్యూఢిల్లీ. భారత్లో పెరగనున్న అవినీతి. న్యూఢిల్లీ. మల్దీవులకు భారత పర్యాటకుల జలక్. న్యూఢిల్లీ. ఇమ్రాన్ ఖాన్కు మరో 10 ఏళ్ల జైలు. ఇస్లామాబాద్. పళనిలో అన్యమతస్థుల ప్రవేశం నిషిద్ధం. చెన్నై. శివలింగం దొరికిన చోట సర్వేకు అనుమతి ఇవ్వండి. న్యూఢిల్లీ. అమెరికాలో ఉంటూనే H1B రెన్యువల్. వాషింగ్టన్. భారత నౌకాదళం అదుపులో సముద్రపు దొంగలు. పాకిస్తానీయులను కాపాడిన భారత నేవీ. విశాఖపట్నం. ఈ వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహిళా ఉద్యోగి పింఛను పిల్లలకు తదనంతరం సంతానాన్ని నేరుగా నామినేట్ చేయొచ్చు. సెంట్రల్ సివిల్ సర్వీస్ రూల్స్కు సవరణ. న్యూఢిల్లీ. షిండే కూటమిలో మరాఠా చిచ్చు. ముంబై. రాంచీలో సోరెన్ ప్రత్యక్షం. జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలతో భేటీ. ఎమ్మెల్యేలు రాజధానిలోనే ఉండాలని సూచన. పాల్గొన్న సీఎం సతీమణి. సీఎస్, డీజీపీతో గవర్నర్ భేటీ. రాంచీ. ప్లాన్ బి సీఎం కుర్చీలో కల్పన. సోరెన్. డి రిజర్వేషన్ ముసాయిదా తొలగింపు. న్యూఢిల్లీ. మాకు నితీష్ అవసరం లేదు, పోరు కొనసాగిస్తాం. రాహుల్. పూర్నియా. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి. న్యూఢిల్లీ. ఫ్రెంచ్ నేర్చుకునేందుకే ప్రత్యేక ప్రోగ్రాం. భారతీయుల కోసం ప్రారంభించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మోక్రాన్. న్యూఢిల్లీ. రోగి దుశ్చేష్టకు ఎమ్మెల్యే చెంపు దెబ్బ. వైద్యురాలి పట్ల అసభ్య ప్రవర్తన. రాజేష్ రెడ్డికి బాధితురాలి ఫోన్. పోలీసులకు అప్పగించిన ఎమ్మెల్యే. నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన. నాగర్ కర్నూల్ క్రైమ్. నర్సంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు 14 మంది కౌన్సిలర్ల రాజీనామా. కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటన. నర్సంపేట్. స్కూల్ బస్సు చక్రాల్లో నలిగిన పసి ప్రాణం. మెదక్లో 6 ఏళ్ల బాలిక మృతి. మెదక్ అర్బన్. ముచ్చింతల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ చిన్నజీయర్ ఆశీస్సులు తీసుకున్న మోహన్ భగవత్. శంషాబాద్ రూరల్. బ్యాంకు ఖాతాలో 41 రూపాయలు. లగ్జరీ హోటల్కు 6 లక్షలు టోకరా. ఢిల్లీలో ఏపీ మహిళ అరెస్ట్. న్యూఢిల్లీ. శ్రీవారి భక్తులకు సినిమా కష్టాలు. అలిపిరి సర్కిల్లో సినిమా షూటింగ్తో ఇబ్బందులు. తిరుపతి. లక్క పురుగులు పట్టిన బియ్యంతో అన్నం. ధర్మారం బీసీ సంక్షేమ వసతి గృహంలో వార్డెన్ నిర్వాకం. 6 విద్యార్థులకు అస్వస్థత. రామాయంపేట్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు. నేటితో ముగియనున్న సీఎంఆర్ గడువు. హైదరాబాద్. జగన్పై హోదా అస్త్రం. ఢిల్లీ వేదికగా 2న షర్మిల దీక్ష. 5న మడకశిరలో సభ. అమరావతి. వృద్ధుని హత్య కేసులో 14 మందికి జీవిత ఖైదు. మంత్రగాడన్న నెపంతో మూకుమ్మడి దాడి. జైలుకు వెళ్లిన తల్లిదండ్రులు, కుమారుడు. మోటకొండూరు. మార్కెట్ మళ్లీ డమార్. సెన్సెక్స్ 802 పాయింట్లు డౌన్. రిలయన్స్ ఇతర కంపెనీల షేర్లలో అమ్మకాలకు పాల్పడిన మదుపర్లు. 2 లక్షల కోట్ల రూపాయలు సంపద ఆవిరి. ముంబై. డాక్టర్ రెడ్డీస్ లాభం 1,379 కోట్ల రూపాయలు. అంచనాలకు మించిన Q3 లాభం. ఆదాయంలో 7% వృద్ధి. కలిసొచ్చిన విదేశీ మార్కెట్లు. హైదరాబాద్. 4 ఏళ్లలో 3 టర్నోవర్. న్యూజివీడు స్పీడ్ లక్ష్యం. హైదరాబాద్. NMDCకి మారుత్ డ్రోన్లు. హైదరాబాద్. టైటాన్స్ 15వ ఓటమి. పాట్నా. ఆట కంటే అనవసర విషయాలపైనే. మహిళల పేయర్ల పట్ల వివక్షపై దివ్య ఆవేదన. న్యూఢిల్లీ. తెలంగాణ షూటర్లకు 2 పతకాలు. హైదరాబాద్. 3 కోట్ల నగదు. డీఎస్పీ పోస్టు దీప్తికి నజరానా. న్యూఢిల్లీ. విమానంలో మాయాంక్కు అస్వస్థత. ఆసుపత్రికి తరలింపు. అగర్తాల. విశాఖపట్నం చేరిన క్రికెటర్లు. ముషీర్ ఆల్ రౌండర్ షో. 214 పరుగులతో భారత్ ఓటమి. న్యూజిలాండ్తో సూపర్ 6 మ్యాచ్. అండర్-19 వరల్డ్ కప్. బ్లూపోంటీన్. మిగతా టెస్టులకు విరాట్ డౌటే. న్యూఢిల్లీ. సచివాలయంలోని మీడియా సెంటర్లో మాట్లాడుతున్న కొండా సురేఖ. రాడార్ కేంద్రంతో ముప్పు లేదు. కొండా సురేఖ. హైదరాబాద్.
బడ్జెట్‌లో 37,000 కోట్లను కేటాయించండి. ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ విజ్ఞప్తి. బడ్జెట్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి ఉత్తమ్‌ల సమీక్ష. హైదరాబాద్. ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా? పొన్నం సిరిసిల్ల. 10 ఏళ్లలో బీసీలు గుర్తుకు రాలేదా? ఎమ్మెల్సీ కవితకు మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్న. హైదరాబాద్. గ్రూప్ 1 పోస్టుల ఖాళీల వివరాలివ్వండి. అన్ని శాఖలకు ఆర్థిక శాఖ అత్యవసర ఉత్తర్వులు. హైదరాబాద్. ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని కూల్చాలా వద్దా? హైకోర్టులో కొనసాగిన వాదనలు. హైదరాబాద్. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించండి. సీఎంకు బార్ కౌన్సిల్ విజ్ఞప్తి. హైదరాబాద్. అధికారికంగా గద్దర్ జయంతి. హైదరాబాద్ సిటీ. సంతాన సాఫల్య కేంద్రాలపై నిఘా. రిజిస్టర్డ్ క్లినిక్ల జాబితా విడుదల. 17 జిల్లాల్లో 261 కేంద్రాలకు అనుమతి. హైదరాబాద్. విభజన హామీలు అమలు చేయాలి. బీఆర్ఎస్ ఎంపీలు న్యూఢిల్లీ. చేయని పనులకు డబ్బా. వంట అయ్యాక గంటే తిప్పుతున్నారు. నిరుద్యోగుల దృష్టి మళ్లించేందుకే స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు. కాంగ్రెస్పై మాజీ మంత్రి హరీష్ ఫైర్. హైదరాబాద్. పరీక్షల ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు కౌన్సిలింగ్. 4416 టోల్ ఫ్రీ నంబర్కు ఎప్పుడైనా కాల్ చేసి సహాయం పొందవచ్చు. హైదరాబాద్. రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్. శిశువు గుండె ఘోషకు ప్రజావాణి సాంత్వన. సాయం కోసం తీసుకొచ్చిన తల్లిదండ్రులు. నోడల్ అధికారి దివ్య ఆదేశాలు. స్టార్ ఆసుపత్రిలో శిశువుకు వైద్యం. బేగంపేట్. గుండె ఆపరేషన్ కోసం ప్రజావానికి వచ్చిన చిన్నారి ఆసుపత్రికి తరలిస్తున్న అధికారులు. శివబాలకృష్ణ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. హైదరాబాద్. కోదండరాంపై కేసీఆర్ కుట్ర. టీజేఎస్. హైదరాబాద్. మాటిచ్చారు. సాగర్ శ్రీశైలంను అప్పగించండి. తెలుగు రాష్ట్రాల కృష్ణా బోర్డు లేఖ 1న సమావేశం. హైదరాబాద్. డిస్కంల డైరెక్టర్లుగా సీజీఎంలు. హైదరాబాద్. పర్యాటక ప్రాంతంగా రాష్ట్రపతి నిలయం. త్వరలో పర్యాటక శాఖలో కీలక ఒప్పందం. హైదరాబాద్. ఆర్టీఐ కమిషనర్ల నియామకానికి ఎఫ్జీజీ వినతి. హైదరాబాద్. ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సీ జుట్టుపట్టి లాగిన కానిస్టేబుల్ సస్పెండ్. రాజేంద్రనగర్. పోలీసు శాఖ ప్రక్షాళన. నగర శివార్లో మూకుమ్మడి బదిలీలు. అవినీతి ఆరోపణలపై సర్కార్ సీరియస్. విచారణకు స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ను రంగంలోకి దింపిన రేవంత్ సర్కార్. సైబరాబాద్లో 6 ఇన్స్పెక్టర్లను సరెండర్. హైదరాబాద్లో 52 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ. త్వరలో బడా అధికారుల బదిలీలు. ఆంధ్రజ్యోతి. రంగారెడ్డి జిల్లా. ఫిబ్రవరి 16న సమ్మెలో పాల్గొంటాం. టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్. హైదరాబాద్. మైనారిటీలపై కేటీఆర్ దొంగ ప్రేమ. షబ్బీర్. హైదరాబాద్. కనివిని ఎరుగని రీతిలో ఇంద్రవెల్లి సభ. టీపీసీసీ. హైదరాబాద్. 60 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు. ఏప్రిల్ 7 లేదా 8వ తేదీలో రాష్ట్రంలో పోలింగ్. రేవంత్. 8 నుంచి 10 సీట్లు గెలుచుకోవాలి. రాష్ట్ర బీజేపీ నేతలకు ఢిల్లీ పెద్దల దిశానిర్దేశం. ఫిబ్రవరి తొలి వారంలో తొలి జాబితా. కేటీఆర్ ఎమ్మెల్యేలను కాపాడుకో. రఘునందన్. న్యూఢిల్లీ. సీఎంగా తొలిసారి సొంత సెగ్మెంట్కు రేవంత్. ఫిబ్రవరి 5న పర్యటన. కోస్గిలో బహిరంగ సభ. కోస్గి రూరల్. పింఛన్దారులు కోరుకున్నట్లే ఆరోగ్య బీమా ప్రారంభిస్తాం. సీఎం. హైదరాబాద్. 3వ సీటుకు పోటీ చేద్దామా? ఫిబ్రవరిలో 3 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు. ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చ. సీఆర్పీఎఫ్ క్యాంపుపై నక్సల్స్ దాడి. ఛత్తీస్గఢ్లో డీఆర్జీ కోబ్రా బలగాలే లక్ష్యంగా రాకెట్లు, గ్రెనేడ్ లాంచర్లతో ఫైరింగ్. 3 పోలీసుల దుర్మరణం. 14 మందికి గాయాలు. చిత్తూరు చర్ల. నర్సులలో 43% ఎస్సీ ఎస్టీలే. 88% మహిళా నర్సులే. మేల్ నర్సులు 12%. స్టాఫ్ నర్సుల నియామక పత్రాల అందజేత నేడే. హైదరాబాద్. తెలంగాణ బీసీ హక్కుల కోసం యూపీఎఫ్. ఫిబ్రవరి 2వ వారంలో మహాధర్నా. కవిత. హైదరాబాద్. నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళిక 2.80 లక్షల కోట్ల రూపాయలు. వ్యవసాయ యాంత్రీకరణకు 5,099 కోట్ల రూపాయలు కేటాయింపు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 1,29,636 కోట్ల రూపాయలు. స్టేట్ ఫోకస్ పేపర్ విడుదల చేసిన రాష్ట్ర మంత్రి తుమ్మల. హైదరాబాద్. నిందితుడు గంజాయి చాక్లెట్లను చూపుతున్న పోలీసులు. 3.6 కిలోల గంజాయి చాక్లెట్ల పట్టివేత. ఒడిశాకు చెందిన నిందితుడి అరెస్ట్. మరో కేసులో 1/2 కిలో గంజాయి సీజ్. రాజేంద్రనగర్. హైదరాబాద్. సినీ మోజులో వచ్చి డ్రగ్స్కు బానిసై తర్వాత విక్రయంలోకి. గుంటూరు, హైదరాబాద్లోను కేసులు. ఆర్టిస్టు లావణ్య రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే విషయాలు. 14 రోజులు రిమాండ్. ఇతర నిందితుల కోసం విస్తృత గాలింపు. హైదరాబాద్ సిటీ నార్సింగ్. ఉడతా తెలంగాణ. రాష్ట్రంలో గంజాయి విశ్వరూపం. మత్తుల యువత. అదే బాటలో చిన్నారులు. ఇవి ఇవాళటి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.